ఇక్కడ మరి ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పెట్టిన పథకాలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన పథకాలు కానీ ఏవి మంచుకున్నా ఏవి అమలు అవుతున్నాయి? బీఆర్ఎస్ మాకేం ఉపయోగపడలే. మాకు గోపీనాథ్ వచ్చినాడు, మా బస్సుకి అయితే ఒక్కరోజు బి వచ్చి మాకు ఏ సాయము ఏది చెయ్యలే మాకు. అంటే 3 సార్లు గెలిచాడు కదా, 3 సార్లలో ఒక్కసారి బి రాలే మా బస్సుకి. కార్పొరేటర్ కూడా రాలేదా? కార్పొరేటర్ సీనన్న, సంగీత మేడం వాళ్ళు వచ్చినప్పటి నుంచి మా బస్సు జర డెవలప్మెంట్ అయింది. వాళ్ళు వచ్చి 1 ఇయర్ నుంచి వస్తారు, వాళ్ళు అప్పటి నుంచి వస్తారు, వాళ్ళు వచ్చినప్పటి నుంచే బస్సు డెవలప్మెంట్ అయ్యింది. మా వైరు పడిపోయిందని చెప్తే 5 నిమిషాలలో ఈడున్నాడు కార్పొరేటర్. సంగీత మేడం. ఈడనా ఈడ బస్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. శాంక్షన్ డే బై డే ఇక్కడ మిక్స్ అవుతాయి నీళ్ళు, మళ్ళీ ఇక్కడ నీళ్ళు వస్తలేవు సరిగా. నైట్ వస్తుంది, సన్నం వస్తుంది, ఈ నీళ్ళ ప్రాబ్లం చాలా ఉందన్న. వాటర్ ఇప్పుతాడు, అది వచ్చేది వాటర్ సన్నం వస్తుంది, 8 గంటలకు ఇప్పుతాడు, మెల్లగా 12 గంటలకు ఎదురు చూసుకుంటూ ఉండాలి దాన్ని. నైట్ నైట్ 7:30 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది. లేకపోతే మొన్న అయితే వారం రోజులు ఇప్పాలి. నీళ్ళకి చాలా కష్టం ఇక్కడ. ఈ బస్సుకి అన్ని బస్సులకు ఓకే, మరి ఒంటరి బస్సుకి ఏమైంది ఏమో. మళ్ళీ ఈ ఒంటరి బస్సు అనగానే మమ్మల్ని ఒక చీప్గా తీసేస్తారు అందరు. వాని ముఖమే చూడలేము మేము ఇంతవరకు, చచ్చిపోయినప్పుడు చూసినాం పోయి. అసలు ఈ ఒంటరి బస్సు అంటే ఏమో చీప్గా తీసేస్తారు సార్ అందరు. అంతే. లేబర్ ఏరియా అన్ని ప్రతి సంవత్సరం అంతే, ప్రతి ఎలక్షన్లప్పుడు బి అంతే. ఈ ఎలక్షన్ల ముందు వస్తారు, కొంచెం మందలు ఇచ్చి పోతారు అంతే. దాని తర్వాత మేమే చేసుకోవాలా, మాది మేమే చూసుకోవాలా.